ఎన్టీఆర్ జిల్లా నందిగామలో కరెన్సీ గణేష్ భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది. వాసవి మార్కెట్లో 1,50,00,000 కరెన్సీ వినాయకుడు భక్తులకు దర్శనమిస్తున్నాడు. కరెన్సీ వినాయకుడి వద్ద పూజలు చేసేందుకు భక్తులు తరలివస్తున్నారు. మార్కెట్ 41 వార్షికోత్సవ సందర్భంగా వినాయక ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో కరెన్సీ వినాయకుని ఏర్పాటు చేశారు. గత కొన్ని సంవత్సరాలుగా గణేష్ విగ్రహాన్ని కరెన్సీతో అలంకరిస్తోంది ఉత్సవ కమిటీ. నందిగామ వాసవి మార్కెట్లో వేయించేసి ఉన్న గణపతి మహారాజు ఇది 41వ సంవత్సరం వినాయక చవితి అండి మాది. ఈరోజు శుక్రవారం అవటం వల్ల గత కొన్ని సంవత్సరాల నుంచి దేవుడికి డబ్బుతో డెకరేషన్ చేస్తామండి, కొత్త నోట్లతోటి. అదేవిధంగా ఈ సంవత్సరం 1,51,00,000 తోటి డబ్బులతో అలంకారం చేసామండి. ప్రతిరోజు కూడా హోమాలు జరుగుతాయండి. రేపు ఆదివారం నాడు ఈ వాసవి మార్కెట్లో సీతారాముల వారి కళ్యాణం అండి. తర్వాత సోమవారం నాడు ఒక 10,000 మందికి సాయంత్రం పూట డిన్నర్ భోజనాలండి. అదేవిధంగా శనివారం 30వ తారీఖు నాడు అంగరంగ వైభవంగా ఈ గణనాథుని ఊరేగింపుగా విజయవాడలో నిమజ్జనం చేస్తాము.